ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దర్శలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. స్నేహబంధం, మిత్రబంధం అనేది అనుభవించే వారికి తెలుస్తుంది. దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపునని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం స్నేహితులు కలిగి ఉండడం తప్పేమి కాదు, కానీ ఎలాంటి స్నేహితులను కలిగి ఉంటున్నామనేది విచక్షణ కలిగి ఉండాలి. వివేకంతో మన స్నేహాన్ని కలిగి ఉండాలి. నిజమైన స్నేహితుని లక్షణం ఏంటంటే విడువక ప్రేమించే లక్షణం. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో మనల్ని వదలకుండా మనతో ఉండేవాళ్లే నిజమైన స్నేహితులు. లోకంలో చాలామంది స్నేహితులను చూస్తాం. అన్నీ ఉన్నప్పుడు వెనకాల తిరుగుతూ ఉంటారు. అన్నీ కోల్పోయినప్పుడు వారి అడ్రస్ ఉండరు. చాలా సందర్భాల్లో చాలామంది విషయాలు చెప్తారు. మిత్రులు నమ్ముకున్నాను, స్నేహితులు నమ్ముకున్నాను, కానీ వారు నన్ను మోసం చేశారు. వారి యొక్క ధనాశకు, వారికి ఉన్నటువంటి కామపు వాంఛలకు, వారికి ఉన్నటువంటి స్వార్థపరత్వానికి నేను బలైపోయాను అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే మనకు ఒక నిజమైన స్నేహితుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన అయిన క్రీస్తు. మంచి స్నేహితుడు తన స్నేహితుల కొరకు ప్రాణం కూడా పెడతాడు. మరి మన స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టాడు కదా, మనకి ఆనందాన్ని ఇవ్వడానికి, సమాధానాన్ని ఇవ్వడానికి, అన్నిటికంటే ముఖ్యంగా నిత్య జీవాన్ని ఇవ్వడానికి మన స్థానాన్ని తను తీసుకొని తన స్థానాన్ని మనకిచ్చాడు. ఎంత గొప్ప ఆధ్యాత్మికమైన అనుభవాలతో మనల్ని నడిపిస్తున్నాడో తెలుసా? మనం దుర్దశలో ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటాడు. యోబు స్నేహితులు కూడా యోబు దుర్దశలో ఉన్నప్పుడు వచ్చారు. మరి అతని యొక్క దీనస్థితిని చూసి అతనికి ఏవేవో హెచ్చరికలు ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ ప్రభువు యోబుతో నిజమైన స్నేహితునిగా ఉండి అతన్ని ఆదరించి బలపరిచి కోల్పోయిన దానికన్నా రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చి అతనిని దీవించాడు. మరి నీకు కూడా ప్రభు నిజమైన స్నేహితుడుగా ఉంటాడు. స్నేహితులు లేరని బాధపడొద్దు. స్నేహితులు కావాలని వాళ్ళని వీళ్ళని స్నేహితులుగా చేసేసుకొని జీవితంలో దెబ్బతినొద్దు. మంచి స్నేహాన్ని కలిగుండు. పరిశుద్ధతను కలిగిన వారు, ప్రార్థన చేసేవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని స్నేహితులుగా చేసుకో. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ కష్టాలలో, నీ బాధల్లో వారు నీకు అండగా ఉండి దేవుని ప్రేమను చూపించి ఆత్మ సంబంధంగా నేను ముందుకు నడిపిస్తారు.